now what they're doing is they're checking their burners. ఇది హైదరాబాద్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ మార్నింగ్ గోల్కొండ గోల్డ్ క్లబ్ దగ్గర సూర్యోదయానికి ముందే స్టార్ట్ అయిన ఒక స్పెషల్ జర్నీ ఇది. అందరికీ నమస్కారం, నా పేరు కిషోర్, మీ ప్రయాణికుడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. తెలంగాణలో హైదరాబాద్లో ఫస్ట్ టైం హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరుగుతుంది. సో ఈ ఫెస్టివల్ తెలంగాణలో మన ఈ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి అది జరిగే ప్లేస్ గోల్ఫ్ అకాడమీ, అక్కడికి వచ్చాను. ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్, తర్వాత వాటిని ఇన్ఫ్లేటింగ్ ఎలా చేస్తారు, డిఫ్లేటింగ్ ఎలా చేస్తారు, ఆ డీటెయిల్స్ చూడడానికి నేను వచ్చాను. లక్కీగా నాకు మంత్రి జూపల్లి గారితో, తెలంగాణ టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారితో ప్రయాణించే అవకాశం దొరికింది. నేను 3000 అడుగుల ఎత్తులో ఆయనతో పాటు హాట్ ఎయిర్ బెలూన్లో ప్రయాణిస్తూ వివిధ విషయాలపైన మాట్లాడాను. ఆయన ఈ అనుభవం గురించి షేర్ చేశారు. అండ్ హైదరాబాద్ని నేను ఒక డిఫరెంట్ లుక్లో చూశాను. 3000 అడుగుల ఎత్తులోంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది, డిఫరెంట్గా ఉంటుంది. ఆ విజువల్స్, ఆ స్టోరీ అండ్ ఆ హైలైట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. वन ऑफ अ काइंड एक्सपीरियंस है ये करने के लिए. लोग कैपिडोकिया टर्की जाते थे, विदेश जाते थे. अब ये सारे एक्सपीरियंस वो हैदराबाद में कर पाएंगे और हैदराबाद को बहुत ही करीब से देख पाएंगे. దీని ద్వారా నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా 5 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు. ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది. ఇప్పుడు కొన్ని దేశాలలో 100 బెలూన్స్ 1000 బెలూన్స్ అవుతూ ఉంటాయి. సో అంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా ఈ యొక్క ఎంప్లాయ్మెంటు, అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు బ్యాలెన్స్ ద్వారా, అట్లాగే టూరిజంలో కూడా ప్రమోషన్లో కూడా పెద్ద ఎత్తున ఇది పనికి వస్తుంది. పెట్టుబడి కూడా ఆకర్షించారు. ఉదయం 6:45 డెసిగ్నేటెడ్ బెలూన్స్ వైపు అందరము నడిచాం. చుట్టూ ఎటు చూసినా బెలూన్స్ మాత్రమే కనిపించాయి. భారీ బెలూన్స్, రంగురంగుల బెలూన్స్. వాటిని ఆకాశంలో ఎగరేయడానికి ఎవరి ప్రిపరేషన్లో వాళ్ళున్నారు. సరిగ్గా ఉదయం 7 గంటలకు బెలూన్ స్లోగా పైకి లేచింది. This is so cool. గోల్కొండ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ చాలా కొత్తగా కనిపించాయి. చాలా డిమాండ్ కూడా ప్రసన్నమైన కనిపిస్తుంది. సిటీ పైన కూడా ఈ ఫ్లైట్లో తెలంగాణ టూరిజం టీంతో పాటు ట్రావెల్ చేసే అవకాశం లభించింది. చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో వచ్చాను. ఇంతకుముందు ప్రయాణికుడు.com అనే ట్రావెల్ అండ్ టూరిజం మీడియా పోర్ట్ఫోలియో పైన వర్క్ చేశాను. దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత మీకోసం ఒక వీడియో తీసుకొచ్చాను. అండ్ టూరిజం మినిస్టర్ అండ్ అదర్ అఫీషియల్స్తో నేను హాట్ ఎయిర్ బెలూన్లో ఉన్నాను. లాస్ట్ టైం నేను మనాలిలో హాట్ ఎయిర్ బెలూన్లో ట్రావెల్ చేశాను. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ నేను హైదరాబాద్లో ఇది ఎక్స్పీరియన్స్ చేస్తానని చెప్పి ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే ఇక్కడ స్కైస్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా కొంచెం కష్టమని అనుకుంటాం. బట్ దీన్ని తెలంగాణ టూరిజం విభాగం శాఖ దీన్ని చేసి చూపించింది. కొంచెం అసాధ్యం అనుకున్న కార్యానికి కూడా చేసి చూపించారు. దిస్ ఈజ్ వాట్ వండర్ఫుల్ థింగ్ ఈస్. అండ్ మీకు ఇప్పుడు అన్ని విజువల్ చూపిస్తాను. వెనక చూడండి. అండ్ సార్తో నేను మాట్లాడాను తెలంగాణ టూరిజం గురించి, అది కూడా మీకు చూపిస్తాను. నా పేరు కిషోర్, ప్రయాణికుడు.com, తెలుగు ట్రావెల్ అండ్ టూరిజం మీడియా. అండ్ రీసెంట్ ప్రెస్ మీట్లో మీరు అన్నారు యూత్ డెఫినెట్గా ఒక 2 days బయటికి వెళ్ళాలి, తిరగాలి, దీంతో ఇండస్ట్రీ కూడా సస్టైన్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అవుతారని చెప్పి. తెలంగాణ టూరిజం అలాంటి ఏర్పాట్లతో సిద్ధంగా ఉందా? తర్వాత ఎలాంటి ప్లాన్స్? నాట్ ఓన్లీ యూత్, అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల
నెలకు 2 రోజులు బయటికి వెళ్ళి టూరిజంలో కాలక్షేపం చేయాలి 2 రోజులు. ఎందుకంటే దాని ద్వారా ఒక సంతోషం, ఆహ్లాదం, ఆలోచన విధానం కూడా మారుతుంది. రెండవది పర్వర్టెడ్ కాకుండా ఉంటారు. మూడవది అది యాజ్ గుడ్ యాజ్ సోషల్ వర్క్. ఎందుకంటే దాని ద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అట్లాగే కళాకారులకు కూడా ఆధారం లేని వాళ్ళు వేల మంది ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ కళల ప్రదర్శన ద్వారా వాళ్ళకు కూడా కొంత ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. రెండవది ఇట్ ఈజ్ లైక్ అడ్వెంచర్. దిస్ ఈజ్ లైక్ అడ్వెంచర్. సో అండ్ యూత్ కూడా అంటే ఒక కరేజ్, ధైర్యం కావచ్చు, ఒక స్పోర్ట్. ఇది కూడా స్పోర్టే, అడ్వెంచరస్ స్పోర్ట్. సో దీని ద్వారా ఒక టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటాం. టూరిజంతో పాటుగా ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా అంటే ప్రపంచంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దీని ద్వారా తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, చారిత్రక కట్టడాన్ని, వారసత్వ సంపదను ప్రపంచానికి చాటి చెప్తూ ప్రపంచ పర్యాటకుల్ని, దేశ పర్యాటకులు రప్పిస్తూ అట్లాగే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులను హైదరాబాద్ తీసుకురావడం, వివిధ ప్రాంతాలు చూపించే కార్యక్రమం ద్వారా సో ఒక కొత్త పుంతలు దొక్కుతూ ఉంది. రెండవది ఏంటంటే పెట్టుబడులు కూడా ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టదు. సో ప్రభుత్వం పెట్టుబడి పెట్టగా కొత్త నూతన పారిశ్రామిక విధానం తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్త టూరిజం పాలసీ తేవడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP మోడల్ ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించి వసతులు కల్పించడం, రకరకాల వనరులు కల్పించడం, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ పోయినా వాళ్ళకు ఉండడానికి అంటే లెక్క కాటేజ్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అట్లాగే ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, అట్లాగే వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, పిల్లలకు ఆడుకోవడానికి ప్లే పిన్స్ కావచ్చు, ఇట్లా రకరకాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఆదాయాలు. రెండవది ఇది కూడా ఒక స్పోర్ట్ మరి. యూత్ కూడా ఆటలు ఆడాలి, స్పోర్ట్స్ ఆడాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే రోజు 1 గంట స్పెండ్ చేస్తే నిండు 100 ఏళ్ల జీవితం మనదే. రెండవది ఈ వేల సంవత్సరాల కింద నిర్మాణమైనటువంటి గొప్ప చారిత్రక సంపద, చారిత్రక కట్టడాలు మనం కట్టలేము. ఎవరో మన పూర్వీకులు కట్టిన దాన్ని కనీసం మనం చూడకపోతే ఈ జీవితానికి అర్థమేముంది, లక్ష్యమేముంది? సో కాబట్టి ఇది సోషల్ వర్క్ కూడా దీని ఈ విధంగా చేయడం వల్ల. సో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తూ ఉన్నాం. సో రకరకాల ఏర్పాటు. There's a responsibility for the chief pilot, which is my role. You know, balloons cannot be steered, so we depend on weather forecasting to make a prediction of where we're going to take off and where we're going to land. We had one prediction. Not all the pilots were sure about it, and I said, "Let's do it. Please trust me." So I had to go up first to check. మన ట్యాగ్ లైన్ వచ్చేసి తెలంగాణ జరూరానా. సో ఇలా జరూరానా అన్నప్పుడు మీకు ఫేవరెట్ అనిపించే డెస్టినేషన్స్ తెలుగు ఒక్కటి కాదు 100 ఉన్నాయి. నేను ఒక్కటి చెప్తే మిగతా 99 తగ్గించడం అవుతా. కాబట్టి అటువంటి 100 ఉన్నాయి, ఒకటి కాదు. మనం చూస్తున్నాం కదా హైదరాబాద్లో. ఇప్పుడు గోల్కొండ ఫుడ్ చూస్తూ ఉన్నాం, అట్లాగే చార్మినార్, మొత్తం హైదరాబాద్ అందాలంతా మనం పైనుంచి తిలకిస్తూ ఉన్నాం. సో నేను మీకు ఒక్క ముక్క కూడా అబద్ధం చెప్పలేదు, ఎప్పుడు కూడా ఫ్యాక్ట్సే. దట్స్ వై యూ బిలీవ్ ప్రయాణికుడు.com. నేను హైదరాబాద్లో ఇలాంటి ఒక సీన్ చూస్తానని ఎప్పుడూ ఊహించలేదు. టర్కీలో లేకపోతే మనాలి, రిషికేష్ ఇలాంటి చోట మీకు చూపించాను నేను, కానీ ఇక్కడ ఇలాంటి ఎక్స్పీరియన్స్. సో హైదరాబాద్లో ఒక సంక్రాంతి అంటే జస్ట్ గాలిపటాలే, ఇంకేముంది అనుకుంటారు. అందుకే చాలామంది ఊరికి వెళ్తారు ట్రెడిషనల్గా సెలబ్రేట్ చేయడానికి. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి లేదా ఇకపైన ఇలాంటి సెలబ్రేషన్స్ చూస్తుంటే హైదరాబాద్లో ఉండి కూడా సూపర్గా సంక్రాంతి సెలబ్రేట్ చేయొచ్చు అనిపిస్తుంది. సుమారు 3000 అడుగుల ఎత్తు నుంచి హైదరాబాద్ డిఫరెంట్ షేడ్లో కనిపిస్తుంది.
ఇలా చూస్తానని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, తెలంగాణ ఆకాశ వీధిలో హాట్ ఎయిర్ బెలూన్స్ చూస్తామని చెప్పి ఎవరు ఊహించలేదు. అండ్ కింద చూడండి పబ్లిక్ రియాక్షన్, పిల్లలు అందరూ మీకు కనిపించకపోవచ్చు కానీ కింద నుంచి ఇమేజెస్ అవి తీస్తున్నారు, వీడియోస్ తీస్తున్నారు. ఏంది హైదరాబాద్లోనైనా ఇదంతా అనుకుంటారు. Yes. Yes. So how high can we go to? Yeah, 1%. హైదరాబాద్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కొనసాగుతుంది. 2000 మీటర్స్ హైట్లో మనం 2000 అడుగుల ఎత్తులో ఉన్నాం ఇప్పుడు మనము హిమాయత్ సాగర్ పైన. హాట్ ఎయిర్ బెలూన్లో మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, టాప్లో ఉన్నాం, అన్నిటికన్నా హైట్లో ఉన్నాము. అండ్ కింద ఇక్కడ హిమాయత్ సాగర్లో ఏదో కనిపిస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, నేను ఎప్పుడు ఊహించలేదు. సంథింగ్ లైక్ రామ్ సేతు, ఇలా ఒక బ్రిడ్జ్ ఊహిస్తాం కదా మనకు, అలా ఉంది. ఇదేంటో మీరు చెప్పండి. అండ్ ఇది నిజంగా ఏదైనా సేతు లాంటిది అయితే దీనికి ఏం పేరు పెడతారు? అండ్ దిస్ ఇస్ హిమాయత్ సాగర్. గంటన్నర పాటు గాలిలో ఉన్న తర్వాత సేఫ్గా ల్యాండింగ్ పూర్తి చేశాము. ఆల్మోస్ట్ టచ్ డౌన్. చూడండి ఇక్కడ టచ్ డౌన్ తెలుస్తుంది. 3000 ఫీట్లకు వెళ్ళాం. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ సేఫ్ ల్యాండింగ్, సేఫ్ టచ్ డౌన్. సూపర్, కూల్. Stay in the balloon, everyone, please. Stay down, okay? Stay in the balloon. ఇది కేవలం ఒక రైడ్ మాత్రమే కాదు, హైదరాబాద్ను సరికొత్తగా చూసేందుకు నాకు లభించిన అవకాశంగా భావిస్తున్నాను. గొప్ప అనుభూతి. मैं लाइक करंट लोकेशन some sort of small adventure. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే బెలూన్ భూమికి 2500 అడుగుల ఎత్తుపై హైదరాబాద్ మొత్తం కూడా పైనుంచి వీక్షించడం చూడడం అనేది మంచి అనుభూతి. పైకి వెళ్ళి చూస్తూ ఉంటే గోల్కొండ టవర్ కనపడతా ఉంది, పెద్ద టవర్స్ కనపడతా ఉంది, గండిపేట. ఇట్లా అంటే ఇది ఎందుకు ఇది తెలంగాణ టూరిజం తరఫున ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది హాట్ ఎయిర్ బెలూన్స్. అంటే దీని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, దాంతో పాటుగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయదు, కాకపోతే ఫెసిలిటీ ఇస్తుంది. దీని ద్వారా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కొత్త టూరిజం పాలసీని తీసుకురావడం, రకరకాల ఫెసిలిటీస్ను, ఇన్సెంటివ్స్ను విభజిస్తా ఉన్నాం. అంటే పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి రకరకాల వచ్చిన పర్యాటకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు కల్పించి, దాంతోపాటుగా మన చారిత్రక వారసత్వ సంపద కావచ్చు, పెద్ద పెద్ద కోటలు కావచ్చు, అట్లాగే అటవీ అందాలు కావచ్చు, టైగర్ ఫారెస్ట్, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వసతులు ప్రొవైడ్ చేసి వచ్చిన పర్యాటకులు 2-3 రోజులు ఉండే విధంగా, అట్లాగే అనుభూతిని పొందే విధంగా, దాని ద్వారా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని కూడా పెంచడం, పేదవాళ్లకు మేలు జరిగే కార్యక్రమం చేయడం. దీంతో పాటుగా ఈ ప్రాంతాల్లో మన కళలు, మన సాంప్రదాయాలు, మన కళలు కూడా చాలా ఉన్నాయి, రకరకాల కళలు ఉన్నాయి. కొద్ది వేలాది మంది కళాకారులు వాళ్ళకు కూడా ప్రదర్శించే కార్యక్రమం, వాళ్ళకు కూడా కొంత జీవనోపాధి వచ్చే విధంగా ఇట్లా రకరకాల ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేస్తాను. తెలంగాణ రాష్ట్ర టూరిజం కొత్త పుంతలు దొక్కపోతూ ఉంది, గతంలో ఎప్పుడూ లేదు. సో తెలంగాణ రాష్ట్రం ఒక భారతదేశానికి కాదు, ప్రపంచ
దేశాలతో పోటీ పడే విధంగా, రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచే విధంగా, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంను కొంత పారదోలే విధంగా ఇవన్నీ చేస్తాము. అర్లీ మార్నింగ్ మీరు చూసుంటారు విజువల్లో రంగురంగుల బెలూన్స్, పెద్ద బెలూన్స్, విదేశాల నుంచి వచ్చిన బెలూన్స్ ఎగరడాన్ని చూస్తుంటారు. తర్వాత నేను ఇక్కడ అవన్నీ విజువల్స్ తీసుకున్న తర్వాత నేను మంత్రి గారితో కలిసి హాట్ ఎయిర్ బెలూన్లో ప్రయాణించాను. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అండ్ చాలా జావియల్గా ఆయన మాట్లాడారు. చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఓవరాల్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ మీరు కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే లేదా దగ్గరగా చూడాలంటే ఏం చాలో అన్ని డీటెయిల్స్ నేను మీకు తెలుగులో ఫస్ట్ ట్రావెల్ అండ్ టూరిజం మీడియా వెబ్సైట్ అయిన prayanikud.com పూర్తిగా మెన్షన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓవరాల్గా సంక్రాంతికి హైదరాబాద్లో ఏముంటుంది, పతంగులు తప్ప ఇంకేముంటుంది అనుకుంటాం కదా. సో ఈ సంవత్సరం కొత్త అడిషన్ అయింది హాట్ ఎయిర్ బెలూన్ అండ్ దిస్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టైం కూడా ఇలాంటివన్నీ జరిగితే మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ prayanikud.com రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ హైదరాబాద్ రిలేటెడ్ మోర్ కంటెంట్ ఇకపైన అప్లోడ్ చేస్తాను.